ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక్క కాలు మీద నిల్చోవాలి, రెండో కాలు కింద పెట్టావో ఈ బుర్రలేని సౌందర్య వల్ల ఇదంతా. ఆనంది, మా వల్ల నీకు ఈ కష్టం వచ్చింది, మమ్మల్ని క్షమించు. అంత మాట ఎందుకక్కా? అందరం కలిసే కదా ఆడాలి అనుకున్నా. సౌందర్య, చూడు, నీ వల్ల ఆనంది ఎంత శిక్ష అనుభవిస్తుందో. నేనేం చేశానక్కా? తనని ఏమనకండక్కా, తనేమీ కావాలని చేయలేదు కదా. వెళ్ళి అందరూ పని చేసుకోండి, వెళ్ళండక్కా. ఎంతసేపు ఆనంది ఒక్క కాలు మీద ఇలా నిలబడి ఉంటుంది. కాళ్ళు చాలా నొప్పెడతాయి. ఎలాగైనా తనని కాపాడాలి. డబ్బులు తీసి బయట పెట్టినా? వద్దురా అన్నా, అది కాదన్నా. ఆగు, చెప్పించే. సారీ సార్, వెయిట్ చేయించాను. పర్లేదు. మా గార్మెంట్ కంపెనీతో ఏదో డీల్ అన్నారు, ఏం కొనడానికి వచ్చారు? మాది విశాఖ జిల్లాలో ఒక ఊరు. ఆస్తులు చాలానే ఉన్నాయి. నాకు ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయాలనే చిన్న కోరిక ఉంది. మా బామ్మర్దుకుడు సింగపూర్లో ఉంటున్నాడు. ఇక్కడి నుంచి వాడికి మంచి మన్నికైన బట్టలు పంపిస్తే అక్కడ వాడు వాటితో వ్యాపారం చేసి నాకు సగం షేర్ ఇస్తానంటున్నాడు. ఆ వ్యాపారం కోసమే నేను మంచి గార్మెంట్ ఫ్యాక్టరీ కోసం ఎంక్వైరీ చేస్తున్నాను. చాలామంది మీ గార్మెంట్ కంపెనీ అయితే బాగుంటుందని అన్నారు. మా గార్మెంట్ కంపెనీ నుంచి చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి సార్. అది కూడా విన్నాను. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. అన్నీ కుదిరితే సంవత్సరానికి కనీసం 10 కోట్ల వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఓ ముందుగా అయితే మీకు 2 కోట్లకి ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. అవునా సార్? అలాగే సార్. ఆ ఆనందిని ఎలా అయినా పనుల నుంచి పీకించాలని వచ్చి కోట్లలో వ్యాపారం అంటున్నారేంటి? మళ్ళీ నన్ను డబ్బులు తీయొద్దంటున్నాడు. ఏంటో అయ్యగారు అర్థం కావట్లేదు. ఏ విశ్వం సార్, నువ్వు జ్యూస్ పట్టుకరా. అలాగే సార్. జ్యూస్ లో మీరు జ్యూస్ తాగాల్సిందే. చూస్తావేంట్రా, వెళ్ళు. అలాగే సార్. నేను మీ ఫ్యాక్టరీకి రాగానే మీ కంపెనీ మీద, మీ బ్రాండ్ మీద అంతగా నమ్మకం కలగలేదు. నేను ఆర్డర్ ఇస్తే మీరు టైంకి ఇవ్వగలరా అనే అనుమానం కూడా కలిగింది. కానీ ఇంతకుముందు మీరు మీ వర్కర్స్ని హ్యాండిల్ చేశారు కదా, అది చూసిన తర్వాత మీ కంపెనీ మీద, మీ మీద నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మీరు ఇందాక ఒక అమ్మాయికి శిక్ష వేశారు కదా, ఆ అమ్మాయి పెద్ద ఫ్యాషన్ డిజైనరా లేక గొప్ప టైలరా? అబ్బే, ఆ అమ్మాయి పల్లెటూరు మొద్దండి. మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అంటే తను టైలర్ కాదా? కాదు సార్, ఇక్కడ చెత్త ఊడుస్తూ, కాఫీలు టీలు అది అందిస్తూ, ఈ ఫ్లోర్లన్నీ ఊడుస్తూ ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తుంది. తనకిచ్చిన పనే సరిగ్గా చేయదు, ఇంకా టైలరింగ్ ఎలా చేస్తుంది? అయినా నేను ఎలా ఆహ్వానిస్తాను? మీరు కరెక్ట్ మనిషి సార్. ఎక్కడైనా మీలాంటి వాళ్ళు ఉండాలి. మీతో బిజినెస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి కస్టమర్ దొరకడము నా అదృష్టం సార్. జ్యూస్ తీసుకోండి. తీసుకోండి సార్. తీసుకురా. రేపు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి మిగతా వివరాలన్నీ మనం మాట్లాడుకుందాం. అదేదో ఈ రోజే చేయొచ్చు కదా సార్, మళ్ళీ రేపటిదాకా ఎందుకు? ఫస్ట్ నేను మీ ఫ్యాక్టరీ చూద్దామని వచ్చాను. నచ్చితే రేపు అడ్వాన్స్ ఇచ్చి ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. సార్, మా అన్న మాట అంటే మాటే. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. అలాగే సార్, రేపే రండి.
సరేనండి. విశ్వం సార్. సార్ దగ్గరుండి పంపించిరా. అలాగే సార్, పదండి సార్. విశ్వం సార్. నువ్వు వెళ్ళు, మేము వెళ్తానులే. సార్ రేపు ఇదే టైంకి వచ్చేయండి సార్. వస్తాంలే, నువ్వు వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళండి సార్. అన్నా, మనం ఏమనుకోని ఇక్కడికి వచ్చాం? మీరు లోపల కరుణాకర్తో కోట్లతో వ్యాపారం అని ఏదేదో మాట్లాడుతున్నారు. నేనేం చేసినా దాని వెనక ఒక ప్లాన్ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసన్నా. ఇప్పుడు తమరు వేసిన ప్లాన్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. రేయ్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ ఆనంది జాబ్ పీకించడానికే వచ్చాం కదన్నా. ఆనంద్ ఇక్కడ ఏం ఉద్యోగం చేస్తుంది? చాలా తక్కువ స్థాయి ఉద్యోగం చేస్తుంది కదన్నా. అక్కడ ఆ ఆనంది బాబు అప్పన్నగాడు తన కూతురు ఏ ఉద్యోగం చేస్తుందని చెప్తున్నాడు. గొప్ప టైలర్ అని పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తున్నాడు కదా. అలాంటి అప్పన్న తన కూతురు టైలర్ ఉద్యోగం చెయ్యట్లేదు, చెత్తెత్తుకుంటూ టీలు కాఫీలు ఇస్తూ పాచి పని చేస్తుందని తెలిసేలా చేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ లబ్బోదిబ్బోమని ఏడుస్తాడు, తర్వాత కూతురి దగ్గరికి వచ్చి ఈ ఉద్యోగాన్ని మాన్పించి మన ఊరికి తీసుకొస్తాడు. అదే కదా, అలాంటప్పుడు వీళ్లతో డబ్బులు ఖర్చు పెట్టి వ్యాపారం చేయడం అవసరం మనకి? అక్కర్లేదన్నా. అందుకే డబ్బులు తీయొద్దు అన్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ బుర్రే బుర్రన్నా. రూపాయి ఖర్చు లేకుండా ప్రతీకారం తీర్చుకుంటున్నావు. అన్నా, ఆ అప్పన్న దగ్గరికి మనం వెళ్ళి నీ కూతురు ఇలా పనిచేస్తుందని చెప్తే అసలు నమ్మడు. మనం ఏదో కావాలని చెప్తున్నావు అనుకుంటాడు. మరి ఎలా? మనమేం చెప్పక్కర్లేదు, కానీ ఆ అప్పన్న ఇక్కడికి వస్తాడు, తన కూతుర్ని చూస్తాడు. అదెలా అన్నా? నా ప్లాన్ ఏంటో అప్పన్నని ఇక్కడికి ఎలా రప్పిస్తానో పోను పోను నువ్వే తెలుసుకుంటావుగా. అయితే మనం ఈ రోజే ఊరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అప్పుడే ఎలా వెళ్తాన్రా? ఆ అప్పన్న ఇక్కడికి వచ్చి తన కూతురి దయనీయ పరిస్థితిని చూసి ఎడవాలి. కూతుర్ని దగ్గరుండి ఊరికి తీసుకెళ్తుంటే మనం చూడాలి. అవన్నీ అయిన తర్వాతే మనం ఊరికి వెళ్తాం. ఇంకోసారి ఆ ఊర్లో అప్పన్నగాడు మన మీద ఎదురు తిరగడం కాదు కదా, ఊర్లో బయట తిరగలేనంతగా వాళ్ళని అవమానించాలి. ఈ దెబ్బతో మీరు అనుకున్నది జరుగుతుందన్నా. ఈ టార్గెట్ డాడ్ నా ఒక్కడికే ఇవ్వలేదు, మనందరికీ ఇచ్చారు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. హాయ్ మహేష్. హాయ్ మిత్ర. హాయ్ ఆకాష్. మహేష్, సడన్ గా మీటింగ్ అరేంజ్ చేసావు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డాడ్ నాకు టార్గెట్ ఇచ్చారు ఆకాష్. టార్గెటా? అవును. నేను కొత్తగా బ్రాండ్ క్రియేట్ చేసి 1 crore ప్రాఫిట్ చూపించాలన్నారు. లేకపోతే మన బ్రాండ్ రీచ్ అయ్యే కాంటినెంట్స్లో మన ప్రోడక్ట్ని డెవలప్ చేసి అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి, మార్కెట్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇదే డాడ్ నాకు ఇచ్చిన టార్గెట్. ఈ రాజశేఖర్ తన కొడుకుని గొప్పవాణ్ణి చేయాలనే ప్రయత్నాలు స్టార్ట్ చేశాడా? అంతా బానే ఉంది, బట్ ప్లాన్ ఏంటి? మిత్ర ప్లీజ్. ఓకే మహేష్, మన కంపెనీ నుండి గార్మెంట్స్ లో ఒక కొత్త బ్రాండ్ రీచ్ చేయడానికి చాలా యూనిక్ గా ఉన్న డిజైన్స్ అండ్ ఐడియాస్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ కాబట్టి వరల్డ్ కప్ చూసే వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఒక యూనిక్ డిజైన్ రెడీ చేయాలి. ఈ ప్రోడక్ట్ క్వాలిటీని నేను చూసుకుంటాను. స్టేడియంకి వచ్చే సెలబ్రిటీస్ మన బ్రాండ్నే వేసుకుంటారు. దానికి సంబంధించినవన్నీ ఆకాష్ ప్రమోట్ చేస్తాడు. టోటల్ స్టేడియంలోనే కెమెరా ఏ సెలబ్రిటీ మీద ఫోకస్ చేసినా మన బ్రాండే కనిపిస్తుంది. సో డౌటే లేదు, ఓవర్ నైట్ మన బ్రాండ్ రీచ్ పెరిగిపోతుంది. అది మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ప్రతి ఈవెంట్లోనూ ఆ కంట్రీకి మనం డిజైన్ చేసిన అవుట్పుట్ ని వేసుకొని వచ్చేలా చేస్తే మనం త్వరగానే అంకుల్ ఇచ్చిన టార్గెట్ ని రీచ్ అవుతాం. ఆకాష్, ఈ ఐడియా నీకు నచ్చలేదా? ఐడియా చాలా బాగుంది. ఆ ఐడియాని ఎలా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నాను. మీరు డిజైన్ రెడీ చేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. విన్నర్గా, వి డోంట్ హ్యావ్ మచ్ టైం ఫర్ దిస్. వెంటనే వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే సార్.